వెల్కమ్ టు RL30 న్యూస్. బ్రహ్మకుమారి శ్రాద్ధయాత్రను ప్రారంభించిన డాక్టర్ హేమలత, కార్పొరేటర్ స్టాలిన్, లాయర్ లక్ష్మి. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం 72వ వార్డు వడా కాలనీ నేడు విశ్వశాంతికై జరిగిన బ్రహ్మకుమారి శ్రాద్ధయాత్రను ప్రారంభించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ బ్రహ్మకుమారిలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్లాలని, హిందుత్వం అతి పురాతనమైనదని, ఇహలోకంలో భవబంధాలను విడిచిపెట్టి ఈ బ్రహ్మకుమారిస్ చేస్తున్న దీక్షలకు తాను విస్మయం చెందుతున్నానని, బ్రహ్మకుమారిస్ను పొగడడం మన భాష కూడా సరిపోదని, భావితరంలో నేను కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానని, కుటుంబాలను విడిచిపెట్టి సర్వమానవ శ్రేయస్సు కోసం బ్రహ్మకుమారిస్ చేస్తున్న ఈ దీక్షకు తను అభినందించకుండా ఉండలేనని, అలాగే వారికి ఏ రకంగా సహాయపడాలి అన్నా నేను ముందు వరుసలో ఉంటానని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి మణి మరియు సింధుతో పాటు ప్రస్తుత 72వ వార్డు కార్పొరేటర్ స్టాలిన్, డాక్టర్ హేమలత, లాయర్ అండిబోయిన లక్ష్మి, బీకే శాంతి, డీకే రమ, నందిక తాతారావు, తిప్పల బిందు, అమ్మ, అండిబోయిన అప్పారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు సోమనాథేశ్వరము అయినటువంటి వజ్రలింగ దివ్య స్వర్ణిమ రథయాత్ర అనేది ప్రారంభోత్సవం అనేది ఇక్కడ ఉడా కాలనీలో ప్రారంభోత్సవం అనేది ఈ రోజు జరుగుతుంది. ఎందుకంటే ద్వాపరయుగంలో మొట్టమొదట ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ లింగం అనేది మొట్టమొదటిది. దాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు వజ్రాలతో నిర్మించి దాన్ని పూజ చేయటం, ప్రారంభోత్సవం చేయటం జరిగింది. కాబట్టి అది మన యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక లింగంగా చాలా పవిత్రంగా మనం దర్శించుకుంటాము. అలాంటి శివలింగాన్ని ఈ రోజు భక్తులందరి ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా దర్శనం యొక్క భాగ్యాన్ని కల్పించటం జరిగింది. దానికి నిమిత్తమైనటువంటి సుభాష్ అన్నయ్య గారు ఇందుపురం నుంచి మొదలై మొత్తం 4 రాష్ట్రాలు తిప్పుతూ 9 సంవత్సరాల నుంచి 60,000 గ్రామాలు తిరుగుతూ ఇప్పుడు మన యొక్క ఊరికి రావడం అనేది మన యొక్క సౌభాగ్యం. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సోమనాథేశ్వరుని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం శాంతి. పరమాత్మ దివ్య జ్యోతిర్లింగ రూపంలో శ్రీ సోమనాథేశ్వరుడిగా దివ్య స్వర్ణిమ రథంలో మన ముందు వేచేసి ఉన్నారు. ఈ జ్యోతిర్లింగము గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్ పట్టణానికి సమీపాన అరేబియా సముద్ర తీరాన ఈ జ్యోతిర్లింగం వెలిసి ఉన్నది. ఈ జ్యోతిర్లింగాన్ని ద్వాపరయుగ ప్రారంభంలో అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఏకోపాసన పూజా విధానము ద్వారా సువిశాలమైన ప్రాంగణంలో బంగారుటికలతో నిర్మించి వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి అతి సుసంపన్నమైన ఏకైక శివాలయంగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా, ఏకైక హిందూ దేవాలయంగా ద్వాపరయుగంలో విక్రమాదిత్య మహారాజు గారు దీన్ని నిర్మాణం చేసి ముగ్ధ మనోహర రూపుడైనటువంటి ఆ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం శివలింగాన్ని జ్యోతిర్లింగ రూపంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే అప్పుడు వజ్రాలతో ఆ యొక్క లింగాన్ని తయారు చేయడం, ఎందుకంటే మీ అందరికీ తెలుసు చరిత్రలో గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశారంటున్నాం. అయితే ఆయన ఎక్కడో పదే చేయలేదండి, ఈ దేవాలయం పైననే ఆయన పదే దండయాత్ర చేయడం జరిగింది. ఎందుకంటే వజ్రపు నిలువలన్నీ కూడా ఈ దేవాలయం చుట్టూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు అరబ్ కంట్రీస్ ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో వజ్రపు నిల్వలు మా దగ్గర ఎక్కువ ఉన్నాయి, అన్నీ మేము చాలా గొప్పగా సంపన్నంగా ఉన్నామని అవన్నీ ఇక్కడ నుంచి తరలిపోయినవే. కాబట్టి ఈ యొక్క సువిశాలమైనటువంటి దేవాలయం ఈరోజు మరలా మన ముందు లేదు. కానీ మన మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేతుల మీదుగా మరలా దీన్ని పునఃప్రతిష్టాపన మనం చేసుకున్నాము. అయితే ఇక్కడ ముఖ్యంగా నిరాకారుడైనటువంటి పరమాత్మ శివుణ్ణి మనం జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తాం. మీరు ఏ జ్యోతిర్లింగాన్ని చూసినా అంగుష్టాకారములో నిరాకారుడైనటువంటి పరంపిత శివ రూపాన్ని మనం పూజిస్తూ వస్తూ ఉన్నాం. అంటే ఆయన భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు, నేను పరంజ్యోతిని, నేను నిరాకారుడని.